నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ రహిత జిల్లాగా కరీంనగర్ ను మార్చుదాం. ఎక్సైజ్ పోలీసు అధికారులతో కలెక్టర్ సమావేశం. ఎల్ఎండి వెంకటేశ్వర ఆలయంలో భారీ చోరీ, 10 లక్షల విలువైన బంగారు ఆభరణాల అపహరణ. గ్యాస్ కొరతతో టిఫిన్ సెంటర్స్ బంద్, తీవ్ర ఇబ్బందుల్లో వాణిజ్య వ్యాపారులు. ఇక వార్తల్లోని వివరాలు. సమిష్టి కృషితో డ్రగ్స్ రహిత కరీంనగర్ గా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. కాన్షియస్నెస్ క్లబ్బులు చురుగ్గా పనిచేసే విధంగా చూడాలని ఆదేశించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. జిల్లాలో గత 2 నెలల్లో డ్రగ్స్ సంబంధిత కేసులు 3 నమోదు కాగా 6గురిని అరెస్టు చేశామని సిపి గౌసాలం తెలిపారు. 578 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రాతో పాటు పోలీస్ కమిషనర్ గౌసాలం, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్, కేశవరెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన కలకలం సృష్టించింది. ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ద్వారాలని ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దుండగులు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆలయ గోడపై నుండి లోనికి ప్రవేశించిన దుండగులు ఆలయంలో ఉన్న గడ్డపరతో తాళాల్ని ధ్వంసం చేశారు. వెంకటేశ్వర స్వామి గర్భగుడి, లక్ష్మీ అమ్మవార్ల గర్భగుడితో పాటు గోదాదేవి అమ్మవార్ల గర్భగుడి డోర్లను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ గర్భగుడికి ఉన్న ఇంటర్నల్ తాళాన్ని సైతం ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు బంగారు, వెండి వస్తువుల్ని ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తెలిపారు. వెంకటేశ్వర స్వామి వారి కుంభకిరీటం, చక్రం, శంఖం, చెరడాకీలు 3, అర్ఘపాత్ర, పద్మావతి 2 మొగ్గలు, 2 హస్తములు, గోదాదేవి కొప్పు, చిలుక హస్తము, పద్మావతి పుస్తలు ఎత్తుకెళ్లినట్లు అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, శ్రీకాంతాచార్యులు తెలిపారు. మంగళవారం వేకువజామున ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వచ్చి పనివారు తాళాలు ధ్వంసం చేసి ఉన్నట్టు గుర్తించి వెంటనే అర్చకులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న అర్చకులు సమాచారాన్ని ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ కు ప్రతినిధులు రవీందర్ రెడ్డి, పోలీసులకు ఫోన్ ద్వారా తెలిపారు. కమిటీ ప్రతినిధులు తిబ్బాపూర్ సిఐ సదన్ కుమార్, ఎస్ఐ అన్వర్తో పాటు స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. పోలీసుల సమాచారం మేరకు ఆలయానికి క్లూస్ టీం సభ్యులు చేరుకుని వేలిముద్రల్ని సేకరించారు. అనంతరం డాగ్ స్క్వాడ్స్ ను రప్పించినా అప్పటికే చాలా మంది అక్కడ తిరగడంతో ఉపయోగం లేదని పోలీసులు తెలిపారు. కాగా ఆలయంలో, ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులు బయట సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికైనా తప్పనిసరిగా ఆలయాల్లో, ఇండ్లు, ఆఫీసులు, ఇతర ప్రవేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు ఉదయం వచ్చేసరికి ద్వారం మొత్తం పగలగొట్టి ఉన్నవి. అందులో ఒక 11 వస్తువులు, వెండి వస్తువులు, అసలైనటువంటి విలువైనటువంటి ఒక వస్తువులు చోరీ చేయడం జరిగింది. వెంటనే మా యొక్క యాజమాన్యం వారికి, తర్వాత మా యొక్క కర్మచారి అయినటువంటి మల్లయ్య కూడా ఈ యొక్క దేవస్థాన యాజమాన్యం వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్ శాఖ వారికి
మా లక్ష్మారెడ్డి గారి రిపోర్టర్ గారికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. వచ్చిన తర్వాత అంత మొత్తం వారి యొక్క పర్యవేక్షణలో ఇప్పటి వరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన వస్తువులు కుంభకిరీటం, శంఖచక్రాలు, అర్ఘ్యపాత్ర, 3 షఠారీలు, తర్వాత అమ్మవారి ముగ్గలు, అమ్మవారి యొక్క హస్తములు, గోదాదేవి అమ్మవారి యొక్క చిలుక, కొప్పు, కిరీటం, ఈ వస్తువులు చోరీ చేయడం జరిగింది. దీని విషయంగా మా యొక్క దేవస్థానం వారికి కూడా ఈ విషయాన్ని విన్నవించడం జరిగింది. రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు జరిగే చోట్లను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నగరంలో రహదారుల్లో రోడ్లు, డ్రైనేజీలు మరమ్మతుల సమయంలో వాహనదారులు గుర్తించేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకర బల్బులు, సిగ్నలింగ్ పై దృష్టి సారించాలని, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ గౌసాలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఆర్డీఏ కమిటీ మెంబర్ పడాల రాహుల్, రోడ్ల భవనాల శాఖ ఈ నరసింహాచారి పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు కరీంనగర్లో గత 2 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వంట వార్పులతో పాటు ధర్నా నిర్వహించారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫిక్స్డ్ వేతనం 18,000గా నిర్ణయించాలని సిఐటియు నేత ఎడ్ల రమేష్, ఆశా వర్కర్ యూనియన్ కార్యదర్శి మారెల శ్రీలత డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల ఇన్సూరెన్స్ పాలసీ, మట్టి ఖర్చులు, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేత ఎడ్ల రమేష్ తో పాటు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కాల్వ సారిక, సరిత, లత, జిల్లా సహాయ కార్యదర్శులు సుమలత, శ్యామల, సరోజన, లావణ్య, సువ, సుంకరి సంపత్, రాయకంటి శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 48 గంటల నిరవధిక ధర్నా, అట్లాగే వంట వార్పుకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో కూడా నిన్న పొద్దంతా ధర్నాలో ఉన్నాం. అట్లాగే నైటు ఇక్కడనే టెంట్ కింద పడుకోవడము, దోమలు, అట్లాగే మేము మహిళలం కాబట్టి మాకు వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ కూడా అయినాయి. అట్లాగే వాటర్కు సంబంధించినవి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఈ ఇబ్బందులను అధిగమించి నిన్న టెంట్ కింద నిన్న నైట్ అంతా ఉండి ఇవాళ వంట వార్పు చేసి నిరసన తెలియజేశాము. ఎందుకంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తిస్తారేమోనని, వారైతే మాకైతే ఎలాంటి హామీలు ఇచ్చిరో ఆ హామీలైనా గుర్తు తెచ్చుకొని మాకు నెరవేర్స్తాడన్న ఆశతోని మేము గుర్తు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల కాడ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఫిక్స్డ్ వేతనం 18,000, ప్రమాద బీమా సౌకర్యం 50 లక్షలు, మట్టి ఖర్చులు 50,000, ఈఎస్ఐ, పిఎఫ్, మహిళా సాధికారత కోసం నేను పనిచేస్తూ ఉన్నా, మీరన్నీ నాకు ఓట్లు వేయండి అని చెప్తే నమ్మి ఓట్లేసిన ఆశా కార్యకర్తలను నిన్నటి నుండి రోడ్ల మీద తన కుటుంబ సభ్యులను వదులుకొని నిన్నటి నుంచి రోడ్ల మీదనే ఇక్కడనే టెంట్ల కింద పడుకొని ఇక్కడనే వంటలు చేసుకొని అనేక ఇబ్బందులకు గురై 2 రోజుల నుంచి మహిళలు పనిచేస్తూ ఉన్న ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీని నిన్నటి నుంచే జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్దిష్ట హామీని ప్రకటించాలి. లేకపోతే 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మంత్రుల ఇండ్ల ముట్టడి జరుగుతుంది. అట్లాగే చెలో అసెంబ్లీ కార్యక్రమం ఉంటుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసినాక కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవ్వరం కూడా నడి రోడ్ల మీద తిరగకుండా ఆశా కార్యకర్తలు మీ వెంట పడతారు. 18,000 ఫిక్స్డ్ వేతనం అన రావాలి. మీ ప్రభుత్వం మనకు ఊలిపోయేదాకా కూడా ఆశా కార్యకర్తలు అన్ని విషయాలకు సిద్ధంగా ఉన్నారని ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. ఇరాన్ అమెరికా యుద్ధంతో గ్యాస్ కొరత ప్రభావం కరీంనగర్ జిల్లాపై రోజురోజుకు పెరుగుతుంది. గ్యాస్ ప్రభావం సామాన్య వినియోగదారులతో పాటు వాణిజ్య వినియోగదారులకి సంక్షోభం సృష్టిస్తుంది. గ్యాస్ బుకింగ్ కు నెలల తరబడి వేచి ఉండాల్సి రావడంతో వాణిజ్య వ్యాపారులపై భారం పడుతుంది. మరోవైపు గ్యాస్ సిలిండర్లపై ఆధారపడి ఆహార పదార్థాలు తయారు చేసే చిరు వ్యాపారులు తమ దుకాణాలని మూసేస్తున్నారు.
పశ్చిమాసియా యుద్ధ భయం సామాన్యుల ఇంట గందరగోళాన్ని సృష్టిస్తుంది. కొందరు ముందు జాగ్రత్తగా సిలిండర్ నిల్వ చేసుకుందామని ప్రయత్నిస్తే బుకింగ్ కావడం లేదు. గ్యాస్ అయిపోయిన వారికి డెలివరీ కాకపోవడంతో ఆందోళనకి గురవుతున్నారు. కమాండ్ సమీపంలో గ్యాస్ సిలిండర్లు లేక మూసేసినట్లుగా ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ రోజు కమాండ్ వద్ద లక్ష్మీశ్రీ టిఫిన్ సెంటర్ బంద్ ఉండడం వల్ల కరీంనగర్ కాక మిగతా జిల్లాలలో లాక్డౌన్ లాగా అనిపిస్తున్నది. లాక్డౌన్లా రాబోతుందా అనిపిస్తున్నది. ఈరోజు చూస్తుంటే ఎంతో నాణ్యత అందించే హోటల్ బంద్ ఉండే వరకు పెద్దవారు కూడా ఏజీ ఉన్నవారు కూడా టిఫిన్స్ వచ్చారు. వాళ్ళకు టిఫిన్స్ అందక వెళ్ళిపోతున్నారు. మరియు ఈ టిఫిన్ సెంటర్ యాజమాని ఇక్కడ ఉన్న ఏమిటి అనాథాలకు టిఫిన్స్ సప్లై చేస్తాడు, ఫ్రీగా ఇచ్చేవారు. వాళ్ళైతే ఈరోజు బంద్ ఉండే వరకు రోడ్డు మీద చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తక్షణంగా వీళ్ళకు గ్యాస్ అందించి వీళ్ళ హోటల్స్కి గ్యాస్ అందించి సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాను. మరియు గ్యాస్ అందుబాటులో పెడితే ఇంకా మరిన్ని వీళ్ళు సేవలు చేస్తూ పబ్లిక్ కూడా పబ్లిక్లో మేము ఉన్నామనేట్టుగా తెలియపరుస్తారని నా యొక్క ఆలోచన. గత 15 రోజులుగా సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. గ్యాస్ దొరికే పరిస్థితి లేకపోవడంతో మూసేస్తున్నామంటున్నారు. హోటల్స్ బంద్ కావడంతో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. కోట్లాది రూపాయలు వెచ్చించి బంద్ చేసుకోవడంతో నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వాలు స్పందించి వాణిజ్యపరమైన గ్యాస్లని అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నెలలో 10-15 రోజుల నుంచి గ్యాస్ ఇబ్బందులతోటి ఎన్నో రకాలుగా హోటల్ యాజమాన్యాలన్నీ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా హోటల్ నడిపించుకుంటూ వస్తున్నాం. అయినా కానీ గ్యాస్ దొరికే పరిస్థితి లేక హోటల్స్ అన్నీ బంద్ అవుతున్నాయి. దీనివల్ల ఎంతోమంది కార్మికులు రోడ్డును పడుతున్నారు. అదే కాకుండా మా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బంద్ చేసి వ్యాపార సంస్థలు బంద్ చేసి కరెంటు బిల్లులు కిరాయిలు కట్టుడు ఈ రకంగా ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు, రోడ్డు మీద పడుతున్నాం. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు గ్యాస్ మీద స్పందించి వెంటనే మీడియా సమావేశం పెట్టి దాని మీద ఉన్న విషయం ఏందో పబ్లిక్కి తెలియజేయాలి. ఇవాళ ఇంట్లో గ్యాస్ కూడా బుక్ చేసుకుని మళ్ళీ ఫోన్ చేస్తే 25 రోజులు అంటున్నారు. ఫోన్లో కూడా రెస్పాన్స్ రావట్లేదు. ఇంట్లో కూడా వంట చేసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇటువంటి పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెంటనే స్పందించి పబ్లిక్ ఏ ఇబ్బంది లేకుండా వ్యాపార సంస్థలు కూడా బంద్ కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. అటువంటి విషయాన్ని గుర్తించి వెంటనే గ్యాస్ సరఫరా చేయాలి. దాని మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎందువల్ల ఇటువంటి బ్లాక్ మార్కెట్ జరుగుతుంది, నిజంగానే ఉందా, కృత్రిమంగా వ్యాపారస్తులు సృష్టిస్తున్నారా? దీనివల్ల హోటల్ యాజమాన్యాలు ఎన్నో రకాలుగా నష్టపోతున్నాయి. లోన్లు కట్టేటివి ఉన్నాయి, పేటీఎం లోన్లు ఉన్నాయి. హోటల్ బంద్ చేస్తే వాళ్ళతోటి పీక మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. రోడ్డును పడే యాజమాన్యాలు రోడ్డును పడే పరిస్థితులు ఉన్నాయి. శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో ఆందోళన చేపట్టారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి మహాత్మానగర్లోని ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతులని ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎస్సీ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టు మత్తడి ధ్వంసమై 3 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వం మరమ్మతులు చేపట్టలేదని అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. దీనిపై గతంలోనే జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించి ప్రాజెక్టును సందర్శించి ఇరిగేషన్ శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు అధికారులు చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి రైతాంగాన్ని ఆదుకునేందుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా శంకరపట్నం, వీణవంక, హుజురాబాద్ మండల రైతులకి సాగునీరు అందుతుందని, ఈ ప్రాంత రైతులు నీటి కోసం గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మరోసారి ఉద్యమాన్ని రైతాంగంతో కలిసి ఉధృతం చేసి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి తిమ్మాపూర్ మండల అధ్యక్షులు బుడిగె పరశురాములు గౌడ్, మేకల తిరుపతి, అంకపు శివరాణి, పుతాడి శ్రీనివాస్, శ్రీరాములు రమేష్, వరాల శ్రీనివాస్, లక్ష్మణ్, రత్నకారాచారి, నరేష్, అజయ్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలు అవుతున్నా కానీ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి తట్టేడు మట్టి కూడా పోయకుండా అక్కడ రైతుల లోన్లలో మట్టి కొడుతూ ఉంది. మరి ఈ విషయాన్ని అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం కానీ మరి ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు కానీ అక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు కానీ దీని మీద చర్యలు తీసుకున్నట్టు ఇక్కడ కూడా లేవు. మరి ఈ విషయాన్ని గ్రహించినటువంటి కల్వకుంట్ల కవితక్క గారు జాగృతి జనం బాటలో మరి కరీంనగర్ వచ్చినటువంటి సందర్భంగా మొట్టమొదటే కరీంనగర్ వస్తూనే మరి కల్వల ప్రాజెక్టు వెళ్ళి ఆ ప్రాజెక్టు యొక్క పరిస్థితిని, స్థితిగతులను చూడడం జరిగింది. మరి ఆనాడే కవిత గారు చెప్పడం జరిగింది, అక్కడ నుండే ఇరిగేషన్ మంత్రి గారికి
మంత్రి గారు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టండి, మత్తడి కనుక నిర్మాణం చేస్తే ఇది దాదాపు 10-15 గ్రామాల రైతులకు ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రాజెక్టు. మరి ఇక్కడ దాదాపు 10,000 ఎకరాల ఆయకట్టు ఉంది. దీన్నంతా కూడా సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని నిర్మాణం చేపట్టని చెప్తే మరి ఈ రోజు కూడా ప్రభుత్వం ఆ విషయాన్ని పెడచెవిన పెట్టిన సందర్భాన్ని చూసిన తర్వాత మరి తెలంగాణ జాగృతిగా ఈరోజు ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి మరి ధర్నా చేసి మా యొక్క నిరసనను తెలియజేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కరీంనగర్లోని 4వ డివిజన్ దుర్షెడ్లో శ్రీ విశ్వంభరి పీఠం భాగ్యనగరం ఆధ్వర్యంలో శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం దుర్షెడ్ నందు 2 రోజుల పాటు శ్రీ రుద్ర సహిత మహా నవచండీ యాగం నిర్వహించనున్నారు. మొదటి రోజులో భాగంగా మొదటి రోజు శ్రీ మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, బ్రాహ్మణ ఋత్విక్వరణం, ఆవాహిత మండప పూజలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాలయ చిత్రపట శేషవస్త్రముల ఆవిష్కరణ జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నందాల తిరుపతి, 4వ డివిజన్ కార్పొరేటర్ భూపతి రవీందర్, మాజీ ఉప సర్పంచ్ సుఖిశాల సంపత్రావు, దేవాలయ అర్చకులు దేవరాజు ప్రశాంత్ శర్మ, వర్గల్ దేవాలయ ప్రధాన అర్చకులు దేవరాజు ప్రవీణ్ శర్మ, భక్తులు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలను గంగపుత్ర సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్పొరేటర్ గా విజయం సాధించిన సందర్భంగా డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దంపతుల్ని సాల్వాతో సత్కరించారు. గంగపుత్ర సంఘ సభ్యులు చూపుతున్న ప్రేమాభిమానాలకు ఆకుల నర్మదా నర్సన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల ఆశీస్సులతో ఇంకా మంచి సేవ చేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నర్సన్నతో పాటు గంగపుత్ర సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. గన్నేరువరం పోలీస్ స్టేషన్ కు 15,000 రూపాయల విలువగల వాటర్ కూలర్ ను గ్రామ సర్పంచ్ రంగనవేణి లచ్చనర్సు, ఉప సర్పంచ్ రామంచ స్వామి వితరణ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ నరేందర్ రెడ్డికి వాటర్ కూలర్ అందించారు. వేసవి కాలం దృష్ట్యా పోలీస్ స్టేషన్ లో పనిచేసే పోలీసులకు, సందర్శకులకు ఈ వాటర్ కూలర్ ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచ్ లచ్చనర్సు, ఉప సర్పంచ్ రామంచ స్వామి తెలిపారు. ఎస్ఐ నరేందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లచ్చనర్సు, ఉప సర్పంచ్ రామంచ స్వామి, ఎస్ఐ నరేందర్ రెడ్డితో పాటు పోలీసు బృందం పాల్గొన్నారు. కరీంనగర్లోని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్పెల్ బీ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 22 పాఠశాలల నుండి MUN కార్యక్రమానికి 40 మంది విద్యార్థులు హాజరయ్యారు. మోడల్ యునైటెడ్ నేషన్స్ లో 11 మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యారు. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరు కానున్నారు. అలాగే PM శ్రీ పాఠశాల నుండి 36 మంది విద్యార్థులు పాల్గొనున్నారు. వీరిలో 10 మంది విద్యార్థుల్ని స్పెల్ బీ కాంపిటీషన్ కింద సెలెక్ట్ చేశారు. గెలుపొందిన విద్యార్థులకి మెమోంటోలు, సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, DCEB కార్యదర్శి భగవంతయ్య, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి హాజరయ్యారు.
మోడల్ యునైటెడ్ నేషన్స్ న్యాయ నిర్ణేతగా బి తిరుపతి, ఏ కుమారస్వామి, ఆర్ పవన్ కుమార్ వ్యవహరించగా స్పెల్బీ నిర్వహణకు వినయ్ధర్ రాజు, శివకుమార్, మంజూర్ అలీ న్యాయ నిర్ణేతలుగా కొనసాగారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిపై నిరసన తెలియజేసేందుకు వెళ్లిన పలువురు నాయకుల్ని కరీంనగర్ లో అరెస్టు చేశారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులని అరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దళిత ఎమ్మెల్యే సామ్యూల్ ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు కల్లెపల్లి శంకర్, తాండ్ర శంకర్ అన్నారు. బండి సంజయ్ దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ధర్నా చేస్తున్న దళిత సంఘాల నాయకులని అక్రమంగా అరెస్టు చేయడం పిరికిమాలిన చర్య అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మందుల సామ్యూల్ గారిని వాళ్ళ ఇంటి ముట్టడిచ్చి మరి కోడిగుడ్లతో దాడి చేసిన దానికి నిన్న మేమంతా దళిత సంఘ నాయకులము, మరి కాంగ్రెస్ పార్టీ దళిత సీనియర్ నాయకులం అందరూ కూడా కలిసి నిన్న రాస్తారోకో చేయడం జరిగింది. దానికి ఈరోజు మా దళిత సీనియర్ నాయకులని, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులని అందరినీ కూడా ఈరోజు టూటౌన్లో అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ఈరోజు సంజయ్ అన్న గారికి మేము ఖబర్దార్ మళ్ళీ చెప్తా ఉన్నాము. దీంతో మేము ఆపుతామని మీరు అనుకోకండి. మాకు ఈ అరెస్టులు విరెస్టు మాకు కొత్త ఏం కాదు. ఇంకా మీరు ఎన్ని చేసినా ఖచ్చితంగా మేము మీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము. అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసీజేఏసీ ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి అన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్లో రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరవేరి సభ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. రైతులకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28న ఓసీ ఐకాసా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓసీ ఐకాసా జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, ఉత్తర తెలంగాణ ఓసీజేఏసీ అధ్యక్షుడు పెండ్యాల రామరెడ్డి, జిల్లా ఐకాసా అధ్యక్షుడు జున్నూతుల రాజిరెడ్డి, ఆర్యవైశ్య సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఐత నాగరాజు, రెడ్డి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బండగోపాల్ రెడ్డి, ఏనుగు చొక్కారెడ్డి, బుర్ర శ్రీనివాస్ గౌడ్, చార రవీందర్ రెడ్డి, చింతల శ్రీనివాస్, కొత్తకొండ రవీందర్ రావు, గౌతమ్ శర్మ, చందుపట్ల జనార్దన్, స్వామి పాల్గొన్నారు. వచ్చే నెల 28వ తారీఖు ఓసీజేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు గారు నిర్వహించతలబెట్టిన రైతు మహాగర్జన సభను కని విని ఎరగని రీతిలో అనుకున్న దానికంటే ఎక్కువ రైతులను సమీకరించి మహిళా రైతులను అన్ని వర్గాలను, అన్ని కులాలను, వ్యవసాయం చేసే ప్రతి వ్యక్తిని ఇందులో పాల్గొనే విధంగా గ్రామాన తిరిగి ఈ సభను విజయవంతం చేయడానికి అందరం కూడా సహకరించి అందరం కూడా ఆ సభను విజయవంతానికి కృషి చేస్తాం. రైతులకు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. ముఖ్యంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లోపల పూర్తిగా నాన్స్వేత ధోరణి అవలంబిస్తుంది. కౌలు రైతులకు హామీలను ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి వాళ్ళ పార్టీ ఇప్పుడు వచ్చినటువంటి అధికార పార్టీ ప్రభుత్వం ఆ కౌలు రైతుల ఊసెత్తలేదు. కనీసం వాళ్ళ గురించి ఈ 2.5 సంవత్సరాలు దాటింది, 3 సంవత్సరాల్లో ఎంటర్ అవుతుంది ప్రభుత్వం, ఇప్పటి వరకు దాటి లేదు. అన్ని రకాల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం కేవలం సన్న రకాలకి మాత్రమే అడపాదడప 500 రూపాయలు కూడా అడపాదడప ఇస్తుంది. మేమేమంటున్నాం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం సన్న వడ్లతో పాటు దొడ్డి రకం వడ్లకు కూడా 500 బోనస్ కల్పించి అది కూడా పంట కొనుగోలు కేంద్రంలో ఇతర ఆ ధాన్యంతో పాటు ఈ పైసలు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి నరేష్ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా డివైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కమిటీ ప్రచురించిన అవగాహన కరపత్రాలని యువత, క్రీడాకారులు ప్రజలకు పంపిణీ చేశారు. యువతలో డ్రగ్స్, గంజాయి వినియోగం ప్రమాదకరంగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారి భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి దారితీస్తుందని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై పూర్తిస్థాయి నియంత్రణలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, శివకుమార్, సహాయ కార్యదర్శి అరవింద్, నాయకులు ప్రకాష్, నితిన్, కిట్టు, నవీన్ పాల్గొన్నారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అంబేద్కర్ స్టేడియంలోని
మొత్తం కూడా వాకర్స్కు అట్లాగే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నట్టు యువకులు అట్లాగే ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి యువకులకు ఈరోజు డ్రగ్స్ గంజాయికి బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన సే నో టు డ్రగ్స్ అనే కరపత్రాన్ని మొత్తం కూడా పంపిణీ చేస్తూ ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత రాష్ట్రంలో మొత్తం కూడా గంజాయి డ్రగ్స్కు ఈరోజు అలవాటై మొత్తం కూడా జీవితాలను నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి పరిస్థితులకు దూరంగా, చెడు వ్యసనాలకు దూరంగా, మత్తు పదార్థాలకు దూరంగా, బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి ఈరోజు యువతను, విద్యార్థులను, ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ను అందరినీ కూడా ఈరోజు కరపత్రాన్ని ఇచ్చుకుంటూ ఈరోజు గంజాయికి డ్రగ్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి ఈరోజు కోరడం జరిగింది. అట్లా అనుకున్నప్పుడు క్రీడల వైపు యువత ముఖ్యంగా క్రీడల వైపు మళ్ళాలే. క్రీడల వైపు మహమ్మద్ ప్రవక్త బోధనలు చాలా విలువైనవని, మానవ శ్రేయస్సుకు ఉపకరిస్తాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ ఫంక్షన్ ప్యాలెస్ లో ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సుడా చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు చేసేటువంటి కఠినమైన ఉపవాస దీక్ష చాలా సత్ఫలితాలిస్తాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విఎన్ఆర్ ఫౌండేషన్ ఆరంభం నాటి నుండి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. ప్రవక్త యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, పలువురు ముస్లిం మత పెద్దలు, మైనార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. మరి ఇది రంజాన్ సీజన్. ఈ సీజన్ వచ్చిందంటేనే ఇఫ్తార్ పార్టీలు, తర్వాత అన్ని కులాలు మతాలు కలిసికట్టుగా మరి ఎలా అయితే హిందూ సంప్రదాయంలో మరి అందరు కలిసి ఒక మంచి ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటాయి, అట్లాగే ఇక్కడ కూడా అట్లాగే రెండు మరి హిందువులైన ముస్లిమ్స్లైన ఈ రెండు కమ్యూనిటీల మధ్య స్నేహభావం పెంపొందించే విధంగా గత 30 సంవత్సరాల నుంచి అల్ఫోర్స్ విద్యా సంస్థల తరఫున ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా ఇక్కడ కరీంనగర్ ఫంక్షన్ ప్యాలెస్లో మరి ఆల్మోస్ట్ ఒక 300 మంది ముస్లిం పెద్దలందరినీ, మా పేరెంట్స్, స్టాఫ్ వాళ్ళకి ఇక్కడ ఇఫ్తార్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు కూడా మన దేశం ఇంకా మరి శాంతియుతంగా ముందుకు వెళ్ళాలంటే అందరినీ కలుపుకొని వెళ్తుండాలి. అందరి మనోభావాలకి మనం పెద్దపీట వేస్తుండాలి. అన్ని కులాలను కూడా, అన్ని మతాలను కూడా మనం చేస్తుండాలి. ఎలా అయితే మరి ఇక్కడ మనం భగవద్గీత హిందూలో చెప్తున్నారో, ఖురాన్, ఓకే, ఈ విధంగా అందరిలో సారాంశం ఒకటే, కలిసి ఉండండి, తర్వాత ఇతరులకు సహాయం చేయండి అనేది అన్ని మతాల యొక్క సారాంశం. పవిత్ర రంజాన్ మాసంలో మరి మీ అందరితో ఇఫ్తార్లో పాల్గొనడం, మీ అందరితో ప్రార్థనలో పాల్గొనడం, మేము నిజంగా ఈ పవిత్రమైనటువంటి ఈ మాసంలో మా వంతుగా ఈ అవకాశం లభించడం మేము అదృష్టంగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే మరి అల్లాహ్ యొక్క కృప అందరికీ లభించాలి. అందరం కూడా సుఖ సంతోషాలతోటి అన్ని రకాలుగా మంచిగా జీవించాలని మరి పవిత్రమైనటువంటి రంజాన్ మాసం మనం అందరం కూడా భవిష్యత్తులో అన్ని రకాలుగా మరి అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా, పేదవారిని కూడా మనం ఆదుకునే విధంగా మరి అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రగ్స్ రహిత జిల్లాగా కరీంనగర్ ను మార్చుదాం. ఎక్సైజ్ పోలీసు అధికారులతో కలెక్టర్ సమావేశం. ఎల్ఎండి వెంకటేశ్వర ఆలయంలో భారీ చోరీ, 10 లక్షల విలువైన బంగారు ఆభరణాల అపహరణ. గ్యాస్ కొరతతో టిఫిన్ సెంటర్స్ బంద్, తీవ్ర ఇబ్బందుల్లో వాణిజ్య వ్యాపారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.